మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఆయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే చాలా ముఖ్యమైన టాపిక్ అయితే మీతో డిస్కస్ చేస్తున్నాను. ముఖ్యంగా ఆయా ప్రముఖ సంస్థలు విభాగాలకు అధిపతులుగా ఎవరున్నారు 2024 అక్టోబర్ 27 నాటికి లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తున్నాను ఈ వీడియో రికార్డ్ చేసే సమయానికి. ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు 10 ఇంపార్టెంట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేస్తున్నాను. మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 47 వీడియోస్ ఇప్పటికే మీకు జీకే అండ్ కరెంట్ అఫైర్ చాలా ముఖ్యమైన సెలెక్టెడ్ క్వశ్చన్స్తో ఇప్పటికే అప్లోడ్ చేయబడి ఉన్నాయి. వాటి యొక్క ప్లేలిస్ట్ లింక్ అనేది నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఒక్కసారి వాటిని కూడా చూడండి. మరి గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్స్కి ఉపయోగపడే చాలా ముఖ్యమైన టాపిక్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇవాళ మనకి ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా భారతదేశానికి ప్రస్తుతం రాష్ట్రపతి ఎవరు అనే ప్రశ్న ఇచ్చాను. మీ అందరికీ తెలిసే ఉంటుంది. 15వ రాష్ట్రపతిగా భారతదేశానికి ద్రౌపది ముర్ము వ్యవహరిస్తున్నారు. 2022 జూలై 25 నుండి 15వ రాష్ట్రపతిగా మరి ద్రౌపది ముర్ము అయితే మనకి ఎన్నిక కావడం జరిగింది. ద్రౌపది ముర్ము ఒడిశాకు చెందినవారు. క్వశ్చన్ నెంబర్ 2, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం భారతదేశానికి ఉపరాష్ట్రపతి ఎవరు అని ఇక్కడ అడగడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి మీకు జగదీప్ ధన్కర్ ప్రస్తుతం భారతదేశానికి ఉపరాష్ట్రపతిగా ఉన్నారు. భారతదేశానికి మొట్టమొదటి ఉపరాష్ట్రపతి ఎవరు అనేది కూడా ఇక్కడ ఇస్తున్నాను. సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతదేశానికి మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. క్వశ్చన్ నెంబర్ 3, ప్రస్తుతం భారతదేశం యొక్క చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటున్నాను, అంటే సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి ఎవరు? అయితే ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి నిజానికైతే డివై చంద్రచూడ్ ఉన్నారు ఇప్పుడు. కానీ ఈ రీసెంట్గా మనకు జస్టిస్ సంజీవ్ ఖన్నా 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ ఖన్నాను నియమించబోతున్నారు. 2024 నవంబర్ 11 నుంచి బాధ్యతలు స్వీకరిస్తారు. అందుకే ఈ పేరు ఇచ్చాను నేను. ఎందుకంటే మీ నెక్స్ట్ ఎగ్జామ్స్ వరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా సిజేఐగా ఉంటారు భారతదేశానికి, కాబట్టి నోట్ చేసుకోండి. మొట్టమొదటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పేరు కూడా మీకు చెప్తున్నాను. హెచ్జే కానియా, హీరాలాల్ జే కానియా మొట్టమొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఆ పేరు కూడా మీరు గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 4, ఇస్రో చైర్మన్ ఎవరు? ప్రస్తుతం ఇస్రో చైర్మన్గా ఉన్నది ఎస్ సోమనాథ్ అండి. ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. 1969 ఆగస్టు 15న మనం అంతరిక్ష ప్రయోగాల కోసం ఇస్రోను బెంగళూరు కేంద్రంగా ఏర్పాటు చేసుకున్నాం. ఇస్రో యొక్క మొట్టమొదటి చైర్మన్ విక్రమ్ సారాభాయ్, ప్రస్తుత చైర్మన్ ఎస్ సోమనాథ్. క్వశ్చన్ నెంబర్ 5, జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఇటీవల ఎవరు నియమించబడ్డారు? విజయ కిషోర్ రహాట్కర్ జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్గా రీసెంట్గా నియమితులయ్యారు. జాతీయ మహిళా కమిషన్ మొట్టమొదటి చైర్పర్సన్ వచ్చేసి మనకు జయంతి పట్నాయక్. ఆ పేరు కూడా గుర్తుంచుకోండి. మీకు డైలీ వీడియోస్లో కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. క్వశ్చన్ నెంబర్ 6, స్పీకర్ ఆఫ్ ద లోక్సభ ఇప్పుడు 18వ లోక్సభ యొక్క స్పీకర్గా ఎవరు వ్యవహరిస్తున్నారు? ఆన్సర్ ఇచ్చాను ఇక్కడ. ఓం బిర్లా ప్రస్తుతం 18వ లోక్సభ నడుస్తుంది. 18వ లోక్సభ స్పీకర్గా వ్యవహరిస్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 7, ప్రస్తుతం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాగా ఎవరున్నారు? మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 1950 జనవరి 25న ఏర్పడింది. ఇది త్రిసభ్య సంఘం, 3 సభ్యులు ఉంటారు. అందులో ఒకరు మనకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉంటారు. ప్రస్తుతం అయితే చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా రాజీవ్ కుమార్ వ్యవహరిస్తున్నారు. మొట్టమొదటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వచ్చేసి ఇండియాకి సుకుమార్ సేన్ వ్యవహరించారు. మొట్టమొదటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తొలి మహిళ విఎస్ రమాదేవి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా పనిచేసిన ఫస్ట్ ఉమెన్ విఎస్ రమాదేవి పేరు గుర్తుంచుకోండి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా పనిచేసిన మొట్టమొదటి వ్యక్తి సుకుమార్ సేన్ పేరు గుర్తుంచుకోండి. ప్రస్తుతం 2024 అక్టోబర్ నాటికి మనకైతే రాజీవ్ కుమార్ వ్యవహరిస్తున్నారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా. క్వశ్చన్ నెంబర్ 8, చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరని అడిగాను ఇక్కడ. అనిల్ చౌహాన్ సిడిఎస్గా ఉన్నారండి. చీఫ్ డిఫెన్స్ స్టాఫ్గా వ్యవహరిస్తున్నారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ వ్యవహరిస్తున్నారు. సిడిఎస్ పదవి అంటాము. త్రివిధ దళాల మధ్య సమన్వయం కోసం అయితే ఈ పదవిని సృష్టించడం జరిగింది. మొట్టమొదటి సిడిఎస్గా మనకు బిపిన్ రావత్ పనిచేశారు. మరి ప్రస్తుతం అయితే అనిల్ చౌహాన్ పనిచేస్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 9, ఆర్బీఐ గవర్నర్ ఎవరు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ప్రస్తుతం అయితే శక్తికాంత దాస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు గవర్నర్గా వ్యవహరిస్తున్నారు. ఆర్బీఐ మనకి 1935లో ఏర్పడింది. 1949లో జాతీయం చేయబడింది. ఆర్బీఐ యొక్క మొట్టమొదటి గవర్నర్ సర్ ఓస్బార్న్ స్మిత్ తొలి గవర్నర్. ఆ ప్రశ్న అడిగాడు, గుర్తుంచుకోండి. ఆర్బీఐకి గవర్నర్గా పనిచేసిన మొట్టమొదటి భారతీయుడు సిడి దేశ్ముఖ్, అది కూడా గుర్తుంచుకోండి. ప్రస్తుతం అయితే ఆర్బీఐ గవర్నర్గా శక్తికాంత దాస్ వ్యవహరిస్తున్నారు.
దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి ముంబైలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 10, ప్రస్తుతం రాజ్యసభ చైర్మన్ ఎవరు? ఎవరైతే ఉపరాష్ట్రపతిగా వ్యవహరిస్తారో వారే మనకి రాజ్యాంగపరంగా రాజ్యసభ చైర్మన్గా ఉంటారండి. ప్రస్తుతం జగదీప్ ధన్కర్ రాజ్యసభ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ప్రస్తుతం ఎవరు వ్యవహరిస్తున్నారనే ప్రశ్న ఇచ్చాను. కాగ్ అంటాం కదా, భారతదేశంలో ఆడిటింగ్కి సంబంధించి ఒక అత్యున్నత విభాగం అండి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అనే పదవి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 148 ప్రకారం ఈ పదవినైతే మనం నిర్వహిస్తున్నాము. దీంట్లో మనకి ఇప్పుడు ప్రస్తుతం కాగ్ ఎవరు అంటే గిరీష్ చంద్ర ముర్ము కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా పనిచేస్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 12, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా ప్రస్తుతం ఎవరున్నారు? అటార్నీ జనరల్ అంటే భారతదేశానికి మొట్టమొదటి న్యాయాధికారిగా చెప్తాం మనము. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి లీగల్ అడ్వైజర్గా పేర్కొంటాము. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం ఆర్ వెంకటరమణి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా వ్యవహరిస్తున్నారు. సొలిసిటర్ జనరల్, మరి అటార్నీ జనరల్కి సహాయకులుగా సొలిసిటర్ జనరల్ ఉంటారు. తుషార్ మెహతా ఉన్నారు ప్రస్తుతం అయితే సొలిసిటర్ జనరల్గా. క్వశ్చన్ నెంబర్ 14, ప్రస్తుతం జాతీయ భద్రతా సలహాదారు ఎవరు అనేది ఇక్కడ ఇచ్చాను. మనకి జాతీయ సెక్యూరిటీ అడ్వైజర్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ కుమార్ దోవల్ వ్యవహరిస్తున్నారండి ప్రస్తుతం. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 15, డిఆర్డిఓ చైర్మన్గా ఎవరున్నారు ప్రస్తుతం? డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అండి. 1958లో దీన్ని ఏర్పాటు చేశాం. ప్రస్తుతం డిఆర్డిఓ చైర్మన్గా సమీర్ వి కామత్ వ్యవహరిస్తున్నారు. ఈ పేరైతే గుర్తుంచుకోండి, అడగడానికి అవకాశం ఉంది. క్వశ్చన్ నెంబర్ 16, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ బీసీ కమిషన్ యొక్క చైర్మన్గా ప్రస్తుతం ఎవరున్నారు? హన్సరాజ్ గంగారాం అహీర్ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి చైర్మన్గా పనిచేస్తున్నారు ప్రస్తుతం. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ చైర్మన్గా ఎవరున్నారు? కిషోర్ మక్వానా ప్రస్తుతం నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్కి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. చైర్మన్ ఆఫ్ లోక్పాల్, మరి లోక్పాల్ యొక్క చైర్మన్గా ప్రస్తుతం అజయ్ మాణిక్ రావ్ కన్విల్కర్ వ్యవహరిస్తున్నారు. రీసెంట్గానే ఈ నియామకం అనేది జరిగింది, మనకు గుర్తుంచుకోండి. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కేంద్రము రాష్ట్రాల మధ్య ఆదాయ వనరుల పంపిణీ కోసము భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 ప్రకారము భారత రాష్ట్రపతి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తాడు. రీసెంట్గా మనకి 16వ ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేశారు. 16వ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ అరవింద్ పనగారియా. మొట్టమొదటి ఆర్థిక సంఘం చైర్మన్ కేసీ నియోగి. క్వశ్చన్ నెంబర్ 21, నీతి ఆయోగ్ చైర్పర్సన్ ఎవరు? ప్రధానమంత్రి నీతి ఆయోగ్ చైర్పర్సన్గా ఉంటారు. ప్రస్తుతం నరేంద్ర మోదీ నీతి ఆయోగ్ చైర్పర్సన్గా వ్యవహరిస్తున్నారు. నీతి ఆయోగ్ అనేది మనకి ప్రణాళికా సంఘం స్థానంలో 2015 జనవరి 1 నుండి అమల్లోకి వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 22, ప్రస్తుతం ఇండియన్ ఆర్మీ చీఫ్ ఎవరు? సైనిక దళాల ప్రధానాధికారి అంటాం ఉపేంద్ర ద్వివేది ప్రస్తుతం ఇండియన్ ఆర్మీ చీఫ్గా ఉన్నారు. ఎయిర్ చీఫ్ మార్షల్ ఎవరు? ప్రస్తుతం ఎయిర్ చీఫ్ మార్షల్గా అమర్ ప్రీత్ సింగ్ వ్యవహరిస్తున్నారండి వైమానిక దళాలకి. చీఫ్ ఆఫ్ ద నావల్ స్టాఫ్ మనకు నావికా దళాల ప్రధానాధికారిగా ప్రస్తుతం దినేష్ కే త్రిపాఠి వ్యవహరిస్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 25, చీఫ్ ఆఫ్ రా అంటే రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ అండి, మన సీక్రెట్ ఏజెన్సీది. దీనికి రవి సిన్హా ప్రస్తుతం చీఫ్గా ఉన్నారు రాకి. డైరెక్టర్ ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో యొక్క డైరెక్టర్గా ప్రస్తుతం ఎవరు పనిచేస్తున్నారని అడిగాను. తపన్ కుమార్ డేకా మనకి ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎన్ఐఏ అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అండి. సదానంద్ వసంత్ మనకు డైరెక్టర్ జనరల్గా వ్యవహరిస్తున్నారు దీనికి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, దీనికి ప్రవీణ్ సూద్ మనకి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సిబిఐగా వ్యవహరిస్తున్నారు. చైర్మన్ ఆఫ్ యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ప్రీతి సుడాన్ ప్రస్తుతం నియామకం చేయబడి ఉన్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. చైర్మన్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ ఇక్బాల్ సింగ్ లాల్పురా ప్రస్తుతం నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ యొక్క చైర్మన్గా పనిచేస్తున్నారు. సెబీ చైర్మన్ మాధవ్ పూరి బొచ్ సెబీ యొక్క చైర్మన్గా పనిచేస్తున్నారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా దీని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. మాధవ్ పూరి బొచ్ మీకు సెబీ చైర్మన్గా పనిచేస్తున్నారు. ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్గా అనిల్ కుమార్ లాహోటీ పనిచేస్తున్నారు. చైర్మన్ ఆఫ్ ఎస్బీఐ
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క చైర్మన్గా చల్లా శ్రీనివాసులు శెట్టి రీసెంట్గా నియమితులయ్యారండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్బీఐ యొక్క హెడ్ క్వార్టర్ కూడా మీకు ముంబైలోనే ఉంది. చైర్మన్ ఆఫ్ నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ యొక్క ప్రధాన కార్యాలయం కూడా ముంబైలోనే ఉంది. 1982 జూలైలో శివరామన్ కమిటీ సిఫార్సుల మేరకు నాబార్డ్ ఏర్పాటు చేయబడింది. ప్రస్తుతం దీని చైర్మన్గా షాజీ కేవి వ్యవహరిస్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 35. చైర్మన్ ఆఫ్ యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అంటాం ప్రొఫెసర్ మామిడాల జగదీష్ కుమార్ ప్రస్తుతం దీనికి చైర్మన్గా ఉన్నారు. వెరీ ఇంపార్టెంట్. పీటీఐ అంటే ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అండి, ప్రముఖ న్యూస్ ఏజెన్సీ. 1947లో ఇది ఏర్పాటు చేయబడింది. వీక్ సర్కార్ ప్రస్తుతానికి పీటీఐ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. చైర్మన్ ఆఫ్ ద ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ ఏబీసీ అంటాము రియాద్ మాథ్యూ ప్రస్తుతం ఆడిట్ బ్యూరో సర్క్యులేషన్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ప్రసార భారతి చైర్మన్ నవనీత్ కుమార్ సెహగల్ ప్రస్తుతం ప్రసార భారతి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. CEO నీతి ఆయోగ్ చెప్పాను కదా, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా CEO GVR సుబ్రహ్మణ్యం వ్యవహరిస్తున్నారు. చైర్మన్ ఆఫ్ IRDA దేబాశిష్ పాండా. IRDA ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ అంటాము దేబాశిష్ పాండా ప్రస్తుతం IRDA చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ASI ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా యదుబీర్ సింగ్ రావత్ ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ ఆఫ్ ASIగా పనిచేస్తున్నారు. CBFC సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ అంటాము దీని యొక్క చైర్మన్గా ప్రసూన్ జోషి వ్యవహరిస్తున్నారు. 18వ లోక్సభ సెక్రటరీ జనరల్ ఎవరు? ఉత్పల్ కుమార్ సింగ్ 18వ లోక్సభ సెక్రటరీ జనరల్గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఎవరు? PC మోడీ. ఇవి ఈరోజు అంటే 2024 అక్టోబర్ 27 ఈ వీడియో రికార్డ్ చేస్తున్న నాటికి ఉన్నటువంటి ప్రముఖ నియామకాలు. ఇందులో మార్పులు చేర్పులు ఏమైనా జరుగుతుంటే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందిస్తుంటాను. మరి ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఎంతమంది లైక్ చేస్తే మీకు మరింత క్వాలిటీ ఇన్ఫర్మేషన్ అయితే నేను తప్పకుండా అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.